अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअदा व अला आलिहि व अस्हाबिहि अजमईन। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहन नास इन्ना खलक़नाकुम मिन ज़करिन व उन्सा वजअलनाकुम शुऊबन व क़बाइला लितारफ़ू इन्ना अक्रमकुम इंदल्लाहि अत्क़ाकुम इन्नल्लाहा अलीमुन ख़बीर। बिस्मिल्लाहिर रहमानिर रहीम। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़्दतम मिन लिसानी यफ़क़हू क़ौली। వేదికను అలంకరించిన పెద్దలకు, సభలోని పెద్దలకు మరియు నా సోదరీమణులకు నా ఇస్లామిక్ అభినందనలు। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు। దీని అర్థము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దయయు మరి కృపయు మీ అందరిపై కలుగుగాక। ఈనాటి నా ప్రసంగం యొక్క విషయము ఇస్లాం ద్వారా ప్రపంచ శాంతి మరియు సోదర భావన ఏ విధంగా స్థాపించవచ్చు। ఈనాడు ప్రపంచంలో శాంతి కొరకు ఎన్నో రాజ్యాలు, అగ్రరాజ్యాలు ఎన్నో విధాలుగా కృషి చేస్తున్నారు। అందరి తపన ఏమిటంటే ఈ ప్రపంచంలో శాంతి మరియు సోదర భావాన్ని స్థాపించాలి అని। కానీ ఈ ప్రపంచంలో ఎన్నో జాతులు మరియు ప్రజాతులు ఉన్నవి। ప్రజలు విభిన్న ఆచారాలను, సాంప్రదాయాలను మరియు పరంపరను ఆచరిస్తున్నారు। తద్వారా ప్రపంచంలో ఈ విభిన్న ప్రజలను ఒకే విధంగా శాంతి సూచనలను వారికి ఇవ్వడానికి ఎంతో కష్టసాధ్యమైన పని। యునైటెడ్ నేషన్స్ అనే ఆర్గనైజేషన్ మరియు ఎన్నో వ్యవస్థలు శాంతిని స్థాపించడానికి ఎన్నో విధాలుగా మౌలిక సూత్రాలను తీసుకొస్తున్నాయి। కానీ ప్రపంచంలోని నలుమూలల, అది భారతదేశంలోని, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో, ఆఫ్రికాలో, ఇలా ప్రపంచంలోని ప్రజలందరి కొరకు ఒకే విధమైన సూచనలు తీసుకురావడం అది మానవులకు అసాధ్యమైన పని। ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యకు పరిష్కారము ఒక ముస్లింగా నేను ఇస్లాం అని ప్రకటిస్తున్నాను। కేవలం ప్రకటించడం మాత్రమే కాదు, ఇస్లాంను ఆచరణలో పెట్టడం ద్వారా ఇన్షాల్లా ప్రపంచ శాంతి మరియు సోదర భావన ఏ విధంగా సాధించవచ్చో ఇన్షాల్లా నా ప్రసంగంలో చర్చిస్తాను। నేను నా ప్రసంగాన్ని దివ్య ఖురాన్ యొక్క 49వ సూర హుజురాత్, సూర నంబర్ 49, ఆయత్ నంబర్ 13తో ప్రారంభించాను। ఈ ఆయత్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడంటే, యా అయ్యుహన్ నాస్, ఓ ప్రజలారా, ఓ ముస్లింలారా కాదు, యా అయ్యుహన్ నాస్, ఓ ప్రజలారా, ఇన్నా ఖలఖనాకుం మిన్ జకరియ్య వ ఉన్సా, మేము మిమ్మల్ని అందరినీ ఒకే స్త్రీ మరియు ఒకే పురుషుని ద్వారా సృజింపజేశాము। వజఅల్నాకుం శుఊబన్ వ ఖబాయిల లితారఫు, మరియు మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగా, తెగలుగా విభజించాము। ఇన్నల్లాహ, ఈ ఆయత్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర హుజురాత్ 49 ఆయత్ నంబర్ 13లో ఏమనంటే, ఓ మానవులారా, ఓ ప్రజలారా, మీరందరూ ఒకే స్త్రీ మరియు ఒకే పురుషుడు సంతానము అనే విషయాన్ని మీరు గ్రహించండి, గుర్తించండి అని। ఒకవేళ ఈ ఆయత్తును ప్రపంచంలోని మానవులందరూ క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే మనలోని భేదభావ్యాలు ఎంతో సులువుగా తొలగిపోతాయి। హిందువులు, సిక్కులు, ముస్లింలు, క్రైస్తవులు, యూదులు, ఆస్తికులు, నాస్తికులు, ప్రపంచంలోని ఎవరైనా అందరూ మనం ఒకే ఒక స్త్రీ మరియు పురుషి సంతానం అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి దానిని మనము అనుసరిస్తే ఇన్షాల్లా ప్రపంచంలో శాంతి మరియు సోదర భావన ఎంతో సులువుగా జరుగుతుంది। ముందుగా ఇస్లాం అంటే ఏమిటో మనం తెలుసుకుందాం। ఇస్లాం సలాం మరియు సిల్మ్ అనే రెండు అరబీ పదములు వచ్చింది। సలాం అనగా శాంతి మరియు సిల్మ్ అనగా సమర్పణ। తద్వారా ఇస్లాం అనగా శాంతికంగా మన ఇష్టాన్ని అద్వితీయుడైన దేవుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టానుసారంగా సమర్పించడమే ఇస్లాం। ఎవరైతే ఇస్లాం స్వీకరిస్తాడో, అంటే ఎవరైతే తన
దైవానికి ఇష్టానుసారంగానే అతను జీవించాలి. ఉదాహరణకు నేను ముస్లింని అని ప్రకటిస్తే సరిపోదు. ముస్లింని అని చెప్పిన వెంటనే నాపై కొన్ని నియమ నిబంధనలను ఆచరిస్తాయి. నేను నీరు తాగాలి అనే ఒక చిన్న విషయంలో కూడా నా ఇష్టానుసారం నేను ప్రవర్తించలేదు. నీరు తాగాలి అంటే అల్హమ్దులిల్లా నేను కుడి చేతితో తాగాలి, ఎడమ చేతితో తాగకూడదు. నేను కూర్చొని తాగాలి. ఇలాంటి నియమ నిబంధనలు ఆచరణకు వచ్చేస్తాయి. ఇస్లాం అంటే సమర్పణ. ఏ విధంగా దేవుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సమస్త మానవాళిని జీవించమని నియమించాడో, ఆదేశించాడో ఆ విధంగా జీవించడాన్ని అంగీకరించడమే ఇస్లాం. మరియు అలా అంగీకరించిన వాడే ముస్లిం. ఇస్లాంను అర్థం చేసుకునే మూలాధారాలు ముఖ్యంగా రెండు. మొట్టమొదటి ఈ దివ్య పురాణం, రెండవది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రామాణిక మహితోక్తులు అహదీస్. ఈ దివ్య పురాణం ప్రస్తుతం ఈ భూమండలంపై ఉన్న ఏకైక 100% దేవుని వాక్యం. ఈ దివ్య పురాణంలో మానవుల రాతలు కానీ లేకపోతే మానవాతి శక్తుల జిన్నాతులు లేక శైతాను ఇలాంటి ఎవరి రాతలు లేదు. ఇది కేవలం 100% దేవుని వాక్యము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేసిన దివ్య గ్రంథము. ఈ దివ్య పురాణం తర్వాత ఇస్లాం అర్థం చేసుకునే అతి మూలాధారము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రామాణిక అహదీస్. ఇది ఏమిటంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా జీవించారు, ఏ విధంగా జీవించమని ఆజ్ఞాపించారు, మరియు ఏ విధంగా ఆయన నడవడిక ఉండేది, ఏ విధంగా మనము మన నిత్య జీవితంలో మనం మెలగాలి అనే విషయాలన్నీ అహదీస్ గ్రంథాల్లో భద్రపరచబడినాయి. ఇప్పుడు ఈ ప్రపంచ శాంతి మరియు సోదర భావన స్థాపించడం ఎలా? ఈ దివ్య పురాణం ద్వారా. ఇందులో ఎన్నో ఆయతులు, దివ్య పురాణంలో ఎన్నో ఆయతులు ప్రపంచ శాంతి మరియు సోదర భావానికి ఎంతో అనుకూలంగా ఉన్నాయి. ఉదాహరణకు మనం సూరా మాయిదా దివ్య పురాణం యొక్క 5వ సూరా ఆయత్ నంబర్ 32 అధ్యాయం చేస్తే ఈ ఆయత్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడంటే, ఎవరైనా ఒక ప్రాణాన్ని, ఒక వ్యక్తి అన్యాయంగా చంపితే, అన్యాయంగా హతమారిస్తే, లేక ఒక అమాయక ప్రాణాన్ని హతమారిస్తే అతని స్వస్థ మానవాళిని హతమారుతుంది. ఇంకా అదేవిధంగా ఎవరైనా ఒక అమాయక ప్రాణాన్ని రక్షిస్తే, అక్కడ ఒక ముస్లిం అమాయక ముస్లిం అని రాలేదు, అతను ముస్లిం అయినా, హిందువైనా, క్రైస్తవుడైనా, ఆస్తికుడైనా, నాస్తికుడైనా, ఎవరైనా ఒక అమాయక ప్రాణాన్ని మీరు కాపాడితే సమస్త మానవాళిని కాపాడిన పుణ్యం మీకు దొరుకుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సూరా మాయిదా నంబర్ 5 ఆయత్ నంబర్ 32లో ఉత్తరించాడు. ఇది ప్రపంచ శాంతికి అతి ఉత్తమమైన ఆయత్. ఎప్పుడైనా ఎవరైనా రక్తపాతం చేయదలిస్తే, హింస చేయదలిస్తే ఈ ఆయతను అతను ఒక్కసారి చదివితే ఇన్షాఅల్లాహ్ అతనికి ఆ హింస నుండి విడనాడడానికి ఒక చక్కటి మార్గం దొరికిపోతుంది. ఇంకా దివ్య ఖురాన్లో ఎన్నో ఆయతులు అల్హమ్దులిల్లాహ్ శాంతి మరియు సోదర భావాన్ని కలగజేయడానికి, స్థాపించడానికి ఉన్నాయి. ఉదాహరణకు సూరా మాయిదా నంబర్ 5 ఆయత్ నంబర్ 90లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడంటే, యా అయ్యుహల్లజీన ఆమను ఇన్నమల్ ఖమరు వల్ మైసిర్ వల్ అన్సాబు వల్ అజ్లాము రిజ్సు మిన్ అమలి షైతాన్ ఫజ్తనిబుహు లఅల్లకుమ్ తఫ్లిహూన్. దీని అర్థం, యా అయ్యుహల్లజీన ఆమను, విశ్వసించిన ఓ జనులారా, ఇన్నమల్ ఖమరు మద్యపానము, వల్ మైసిర్ మరియు జూదం, వల్ అన్సాబు వల్ అజ్లాము అంటే జ్యోతిష్యము మరియు విగ్రహారాధన, శైతాన్ చేసే అంటే చెడ్డ కార్యాలు, దీన్ని విస్మరించండి, దీన్ని వినాలండి, మీరు సాఫల్యం చెందే వారిలో ఉంటారు అని అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వర్తించారు. మద్యపానము ఒక భయంకరమైన మహమ్మారి. ప్రపంచంలోని అశాంతికి ఈ మద్యపానము అనేది ఒక ఎంతో పెద్ద కారణం. ప్రపంచంలోని